ఇన్స్పెక్షన్ అంట, మళ్ళీ కాలేజీల్లో వెరిఫికేషన్ అంట, మళ్ళీ రోజు హెరాస్మెంట్ అంట. ఏం పాపం చేశాడని చెప్పి చిత్రహింసలు పెడతా ఉన్నారని అడుగుతా ఉన్నా. ఏం పాపం చేశారు అని చెప్పి ఇదే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన మా పార్టీ సానుభూతి పరుడు తాను మాత్రమే పోచాని కృష్ణమురళి నెల రోజుల పాటు సినీ దర్శకుడు, ఆయన డైలాగులు రాస్తారు సినిమాలలో. ఆయన కేవలం మా సానుభూతి పరుడు మాత్రమే. అలాంటి ఆయన్ను నెల రోజులు జైల్లో పెట్టారు. శ్రీకాకుళం నుంచి కడప దాకా రకరకాల స్టేషన్లన్నీ కూడా ఒక స్టేషన్ అయిపోయిన తర్వాత మరో కేసు పెడతారు. నెల రోజుల పాటు 9 కేసులు పెట్టి పోసాని కృష్ణమురళిని నెల రోజుల పాటు వివిధ స్టేషన్ల చుట్టూ తిప్పుతూ తప్పుడు కేసులు పెట్టారు. ఏం పాపం చేశారని అడుగుతా ఉన్నా. ప్రముఖ సినీ నిర్మాత దగ్గుపాటి సురేష్ దగ్గుపాటి రామానాయుడు కొడుకు ఏం పాపం చేశాడు అని చెప్పి తనకు వైజాగ్లో తన ల్యాండ్ను క్యాన్సిల్ చేశారు అని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. ఏం పాపం చేశారు అని చెప్పి రాజ్కుమార్ను తన భార్య కృష్ణవేణిని మంగళగిరికి సంబంధించిన వాళ్ళు, రాజ్కుమార్ అనే వ్యక్తి కమ్మబ్బాయి, కృష్ణవేణి అనే వ్యక్తి కమ్మబ్బాయిని పెళ్లి చేసుకుంది. సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా, జగన్కు అనుకూలంగా 4 మాటలు రాశారు. వాళ్ళు చేసిన పని అంతకన్నా ఇంకా ఏమీ లేదు. వాళ్ళని ఏకంగా వాళ్ళ మీద 11 కేసులు పెట్టి ఏకంగా నెల రోజుల పైగా వాళ్ళని జైళ్ళల్లో పెట్టి తిప్పారు. ఏకంగా ఆ పిల్లాడు ఫోటో చూస్తే సోషల్ మీడియాలో బాధ అనిపిస్తుంది. లోకేష్ ఫోటో పెట్టి ఆ పిల్లడు రాజ్కుమారు మోకాళ్ళ మీద నిలబడి ప్రాధేయపడతా ఉన్నట్టుగా దగ్గరుండి వాళ్ళ తెలుగుదేశం సంబంధించిన కార్యకర్తలు కొట్టి ఆయనతో చొక్కా ఇప్పించి ప్రాధేయపడేట్టుగా చేస్తా ఉన్నారు. అడుగుతా ఉన్నా ఏం పాపం చేశాడని చెప్పి మరో సోషల్ మీడియా కార్యకర్త చిన్నపిల్లాడైన ఇంటూరు రవికిరణ్, ఈ ఇంటూరు రవికిరణ్ మీద ఏకంగా రాజమండ్రి పిల్లోడు, తాను కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, కేవలం చంద్రబాబు నాయుడు గారిని విభేదించినందుకు ఏకంగా 19 తప్పుడు కేసులు పెట్టి నెలల తరబడి స్టేషన్ల చుట్టూ తిప్పారు. నేను అడుగుతా ఉన్నా, ఏమయ్యా చంద్రబాబు, కమ్మారంటే కేవలం నీకు ఊడిగం చేయడం కోసమే పుట్టారా? నీకు తోడు ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక TV5, మీరంతా ఒక దొంగల ముఠ. మీరంతా రాష్ట్రాన్ని దోచుకున్నది మీరంతా కూడా పంచుకోవడం, ఇది మీరు చేస్తూ ఉన్న పని. మీ పనిలో మీకు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండడం, మీరు దోచుకునేదానికి మీకు అవసరం. కాబట్టి మీరు దోచుకునేదానికి చంద్రబాబు నాయుడు, మీరు కలిసి గజదొంగలుగా దోచుకునేదానికోసం మీ అన్యాయాలను ఏ ఒక్క కమ్మారైనా కూడా ఏలెత్తి చూపిస్తే చాలు, అనగదొక్కడానికి ఏమాత్రం కూడా వెనకాడని నీ నైజం చూస్తూ ఉంటే అసలు నువ్వు మనిషివేనా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ ప్రశ్నిస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారిని వెనకేసుకొస్తూ